నా దృష్టిలో నేను ఎప్పుడు కూడా తలరాతని నమ్మలేదు, చేతిరాతని నమ్మలేదు, హార్డ్ వర్క్ని నమ్మను. ఎందుకంటే నా దృష్టిలో నేను అబ్జర్వేషన్ ఏంటంటే హార్డ్ వర్క్ని నమ్ముకుంటే తలరాత చేతిరాత కూడా మారిపోతాయని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేసిన అని చెప్తున్నాను. ఎగ్జాంపుల్, నేను చిన్న ఉన్నప్పుడు మా పేరెంట్స్ జ్యోతిష్ని అనేది ఇంట్లోకి వస్తే అందరికీ కామన్గా ఎట్లుంటుంది, నాకు చూడండి. నాకు ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మా మమ్మీ తీసుకొచ్చి చూడండి వీరంటే అప్పుడు అతను 2 డైలాగులు చెప్పిండు అనమాట. ఫస్ట్ డైలాగ్ నెంబర్ 1, ఇతను ఎప్పుడు కూడా ఒక బిజినెస్ ఓనర్ కాలేడు, ఇతను ఒక ఎంప్లాయీ లాగా ఉంటాడు, కాకపోతే ఒక కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్తాడు అని అన్నాడు. మా పేరెంట్స్ ఫుల్ ఖుష్, మంచి పొజిషన్ ఎంప్లాయీ అంట. వాళ్ళ మైండ్ సెట్ అప్పటికదే. నేను అప్పుడు 6th 7th క్లాస్ ఉన్నానండి. దాని తర్వాత రెండోది, ఇతను ఎప్పుడు కూడా విదేశాలని చూడలేడు, ఇండియా దాటలేడు, వీలైతే స్టేట్ కూడా దాటలేడు, ఎందుకంటే ఇతను జాతకంలో అలా లేదు, దేశాలు దాటేది లేదు అని అన్నాడు. 15 కంట్రీస్ ట్రావెల్ చేసినప్పటి వరకు. లాస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ 4 కంట్రీస్ ట్రావెల్ చేసిన. నెక్స్ట్ 2 yearsలో 100 కంట్రీస్ నాకు గోల్ అనమాట. ఎందుకంటే నాకు ఏదైనా ఇష్టం ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఏంటంటే